అర్థం చేసుకున్నాం. రెండవది, ఈరోజు మనము ఏం ధ్యానం చేసుకుంటున్నామంటే, దేవుడు తన బిడ్డలను తన సన్నిధికి ఆయన నడిపించటానికి, పరిశుద్ధమైన తండ్రి ఇంటికి నడిపించటానికి ఆయన మనలను ఈ పరలోకము నుండి ఆయన భూమి మీదకు దిగి వచ్చాడు. ఇక్కడ చదవబడిన ఈ పాఠ్యభాగంలో మనకేమర్థమవుతుందంటే, గొర్రెల కాపరుల దగ్గరకు దేవదూత వచ్చింది. గొర్రెల కాపరుల దగ్గరకు దేవదూత వచ్చి గొర్రెల కాపరులతో దేవదూత చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో మీకు ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆయన ఇదిగో పలానా బెత్లెహేములో పశువుల తొట్టిలో ఆయన పొత్తిగుడ్డల చేత చుట్టబడి పశువుల తొట్టిలో పరుండి పెట్టబడి ఉన్నాడు. ఆయనే మీ రక్షకుడు, ఆయనే మీ విమోచకుడు, ఆయనే మీ సహాయకుడు అని దేవదూత గొర్రెల కాపరులకు చెప్పారు. ఎందుకు గొర్రెల కాపరులకు దేవదూత చెప్పింది అని అంటే, దేవుడు ఎప్పుడు ఎవరైతే సహాయములో ఉన్నారో, ఎవరైతే ప్రమాదములో ఉన్నారో, నాకేమి కాదు అనుకునే వారికి దేవుడు తోడుగా ఉన్నాడు. నాకేదైనా అవుతాదేమో, నాకేమైనా జరుగుతుందేమో, నాకు దేవుని సహాయము కావాలి అని ఏ ఆలోచన అయితే మానవుల్లో ఉంటుందో ఆ మనిషినే దేవుడు, బైబిల్ గ్రంథంలో ఒక మాట వ్రాయబడింది కదా, నశించుచున్న గొర్రెల యొద్దకే నేను వెళ్ళాను కానీ నేను సురక్షితంగా ఉన్నాను అని అనుకున్న గొర్రెల దగ్గరకే ఆయన వెళ్ళలేదు. నేను బాగా ఉన్నాను, నేను పరిశుద్ధంగా ఉన్నాను, నేను నీతిగా ఉన్నాను, నేను యథార్థంగా ఉన్నాను అని ఆయన చెప్పే వారికి ఆయన తోడుగా లేడు. ఎవరైతే నశించిపోతున్నారు అని అనుకుంటున్నారో, నాశనములో ఉన్నవారికి దేవుడు ప్రత్యక్షమయ్యి దేవుడు మనకి ఆయన రక్షించటానికి ఆయన ఉన్నాడు. ఇక్కడ గొర్రెల కాపరులు ఏ పరిస్థితిలో ఉన్నారు అని అంటే, గొర్రెల కాపరులు మరణ నీడలోను మరణ ఛాయలోను ఆయన వారందరూ మరణ నీడల్లో మరణ ఛాయల్లో, హల్లెలూయా, వారందరూ ఉన్నారు. మరణ నీడల్లోనూ మరణ ఛాయల్లోనూ ఉన్న వారి యొద్దకు దేవుని దూత వచ్చి, దేవుని దూత వారికి ఏం చెబుతుందంటే, మిమ్మల్ని రక్షించడానికి ఒక శిశువు జన్మించాడు, మిమ్మల్ని రక్షించడానికి ఒక శిశువు పుట్టి ఉన్నాడు. అయితే మీరు ఆ శిశువు దగ్గరికి వెళ్ళండి. ఏం చెబుతున్నాడు? ఇదిగో మీరు వెళ్ళండి ఆ శిశువు దగ్గరికి. ఎందుకు ఈ గొర్రెల కాపరులను అక్కడికి వెళ్ళమని దేవుని